కొన్ని సంవత్సరాల క్రితం మనకు ఏటీఎం బయట బ్యాంకుల బయట కూడా సెక్యూరిటీ గార్డ్స్ కనిపించేది. కానీ ఈ మధ్య ఏమైందో కానీ ఈ డిజిటల్ బేస్ని వీళ్ళు బాగా నమ్ముకొని అసలు ఎక్కడ కూడా ఈ వాచ్మెన్ పెట్టట్లేదు, వాచ్మెన్ అవసరం లేదని కూడా చెప్తా ఉన్నారు. ఏంటంటే సీసీటీవీలు ఉన్నాయి, కొత్త కొత్త సర్వేలెన్స్లో వచ్చినాయి, ఇంకా వీళ్ళు ఎందుకు అని చెప్పి కూడా తీసేసిండ్రు. కానీ ఏమైంది, తీరా చూస్తే నిన్న గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలు తెరిచి 39 లక్షలు చోరీ చేసిండంట. ఆ ఫోటో కూడా ఉంటుంది. ఎందుకంటే మొత్తం దాన్ని కట్ చేసేసేసి దాని లోపల ఉన్న పైసలు అనేవి కూడా తీసుకుపోయినట్టు గ్యాస్ కట్టర్తోని. ఇక దేనికి ఏడవేంది మీ సర్వేలెన్స్? మరి జనరల్గా కట్ చేయాలన్నా కూడా చాలా టైం పడుతుంది కదా, 5 నిమిషాలు 6 నిమిషాలు కూడా పడుతుంది. ఆ టైంకి అక్కడ వాచ్మ్యానో లేదా సెక్యూరిటీ గార్డో ఎవరో ఉంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుండే కదా. ఏం చేసింది మరి మీ సర్వేలెన్స్? సరే వీడు దొరికితే పైసలు దొరుకుతుంది, దొరకకపోతే ఎవరిపైన నష్టం, ఎవరికి నష్టం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఏమవుతుంది, ఏటీఎంల దగ్గర వాళ్ళని పెడితే ఏమవుతుంది? ఉపాధి కలుగుతుంది కదా, వాళ్ళకన్నా ఉపాధి కలుగుతాయి కదా. కోట్లు దున్నుకుంటా ఉన్నారు బ్యాంక్ వాళ్ళు, కోట్ల పైసలు కూడా దున్నుకుంటా ఉన్నారు మంచిగా. ఏమైతుంది వాచ్మెన్లో పెడితే? ప్రజల పైసకు కొంచెం వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఇంకోటి ఏంటంటే, నేను చూసిన కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే, జనరల్గా మనం ఏటీఎం మిషన్స్ లోపలికి పోయినప్పుడు చాలా మంది ఏంటంటే వృద్ధులు వస్తారు, కొంతమందికి ఏంటంటే ఆపరేట్ ఎట్లా చేయాలో కూడా తెలియదు. ఎందుకంటే అప్డేట్ అవుతా ఉన్న కొద్దీ మీరు మిషన్లలో ఏవో కొత్తగా తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అక్కడ డిపాజిట్ ఎవరికి రాదు, చక్కగా విత్డ్రాల్ చేసుడు కూడా కరెక్ట్గా రాదు. ఎవరైనా ఉంటారా అంటే అక్కడ ఎవరు కూడా ఉండరు ఏటీఎంలో. పోనీ ఒక వెల్ ఎడ్యుకేటెడ్ సెక్యూరిటీ గార్డ్నో ఎవరినో ఒకరిని పెట్టినా కూడా వాళ్ళు వచ్చి వాళ్ళకి విత్డ్రా చేయడమో డిపాజిట్ చేయడమో హెల్ప్ చేస్తూ ఉంటుండే కదా. అట్లా లేకుండా పోయేసరికి ఏమైందంటే, ఇది చూడండి చాలా మంది కూడా ఫేస్ చేసి ఉంటారు. ఇప్పుడు ఎవరో పర్సన్ వచ్చి నాకు డిపాజిట్ రాదు, మీరు డిపాజిట్ చేసేయండి అని అంటాడు. వాడేం చేస్తాడు, వాడిని మోసం చేసేదో పైసలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి విత్డ్రాల్ చేసేయండి అన్నప్పుడు ఏమవుతుంది, ఆ పిన్ నెంబర్ తెలిసిపోతుంది. చాలా మంది ఓపెన్గా చెప్పేస్తూ ఉన్నారు వాళ్ళ పిన్స్ కూడా. ఏటీఎం అందరూ ఏంటంటే అందరూ అవగాహన ఉన్నది, ఎడ్యుకేటెడ్ అయినని అనుకుంటున్నారు, కానీ ఇంకా తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది అనేది ఒక్కసారి కూడా ఆలోచించండి. అక్కనే ఎవరినో ఒకరిని పెడితే ధైర్యంగా వాళ్ళు పోయి డిపాజిట్ చేయండి అని చెప్పి అడుగుతుండే కదా, విత్డ్రాల్ చేయండి అని చెప్పి అడుగుతారు కదా వాళ్ళని. ఏటీఎం పిన్ జనరేట్ చేసుకోవడానికి కూడా రాదు చాలా మందికి. వీళ్ళేమో ఇంకా డిజిటల్ ఏమైనా చేసి పెడతాను, మీకు అక్కడ కార్డు పెట్టిన వెంటనే మీరు ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు అంటే అదన్నా అర్థం కావాలి కదా వాళ్ళకి. నేను చూసిన ఆల్రెడీ గూగుల్లో కూడా కొడితే నో అట్లాంటిది ఏం లేదు, అవసరం లేదు, మీ ఏంటి మేము డిజిటల్ని వాడుతున్నాం, డిజిటల్ సర్వేలెన్స్ ఉన్నాయి, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని చెప్పి వస్తా ఉన్నది గూగుల్లో. ఏం బీగా నీకు ఉన్నదో నాకైతే అర్థమవుతుంది. ఏటీఎంలను గ్యాస్ కట్టర్లతో తెరిచి దుండగులు నగదు లూటీ చేశారు. సాయినగర్లోని ఎస్బీఐ ఏటీఎంలో సుమారు 9 లక్షలు చోరీ చేశారు. అరేంజ్ నగర్లోని డీసీబీ ఏటీఎంలో దాదాపు 30 లక్షలు ఎత్తుకెళ్లారు. గ్యాస్ కట్టర్ వాడినప్పుడు మరికొంత నగదు మంటల్లో కాలిపోయింది. 5 సభ్యులు ముఠా దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజీల ఆధారంగా కేసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాలను కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర పరిశీలించారు. ఏం లాభం అండి, మీరు పరిశీలించిన వాడు ఎత్తుకుపోయేటోడు ఎత్తుకుపోయిండు, 30 లక్షలు డీసీబీ బ్యాంక్ లో 9 లక్షలు చోరీ ఎస్బీఐ బ్యాంకులకు వెళ్ళి మంచిగా గ్యాస్ కట్టర్లతో వాడిందంట. ఏమైంది, ఇంకా మధ్యలో గ్యాస్ కట్టర్లు వాడేసే వరకు ఉన్న పైసలు ఇంకేవైతే ఉన్నాయో అవి కూడా కాలిపోయినాయంట. ఎవరికి నష్టం జరిగింది ఈడ ఒకసారి ఆలోచించుకోండి. ఆ బ్యాంక్ ఓన్కి ఏమైనా నష్టమా? లేదు, జనాల పైసలే కదా. మళ్ళా ఏం చేస్తారంటే వీళ్ళు ఏటీఎంలో ₹1 కట్ చేయడము, ఆ ట్రాన్సాక్షన్ అని చెప్పి ఈ ట్రాన్సాక్షన్ అని చెప్పి మీ కార్డులకి వెళ్ళి ₹1 కట్ చేసినా కూడా ఎవడు పట్టించుకోడు. ₹1, ₹2, ₹5, ₹10 కట్ చేసినా కూడా ఎవడు కూడా పట్టించుకుంటారు. ఈరోజు బ్యాంకులు ఎప్పుడు కూడా లూటీ చేస్తానే ఉంటాయి, అది జనాలకు అర్థం అవ్వట్లేదు. ఏమవుతుంది, ఒక సెక్యూరిటీ గార్డ్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఏమవుతుంది? జర వానికన్నా మన కుటుంబం అని నడుస్తాయి కదా, ఒకరికి ఉపాధి ఇచ్చినట్టు అవుతుంది కదా. అట్లా ఎన్నో కొన్ని 100 మంది 1000 మందికి ఉపాధి ఇచ్చినట్లు అవుతుంది కదా. ఆడన్న జర అక్కడ వచ్చేటోళ్లకు సహాయం చేసుకుంటూ సేవ చేసుకుంటూ ఆడన్న జర కొంచెం సంతోషంగా ఉంటాడు. కొన్ని బ్యాంక్స్ ఏవైతే ఈ రద్దీ ఉన్న ప్లేసెస్ ఉన్నాయో అక్కడనే పెడతా ఉన్నారు. ఇక మిగతా అసలు వదిలేసిండ్రు. ఇక యాప్ పోతపోని ఎవడు పట్టుకుంటాడులే అన్నట్లుగా చాలా మంది కూడా వదిలేసారు. దీనిపైన యాక్షన్ తీసుకోండి. వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ కానీ దీనిపైన అవసరమా లేదా, అక్కడ నేను మాట్లాడింది ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు అయితే ఫేస్ చేసి ఉంటారు కదా. ఏటీఎంలో పోయినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్, పైసలు విత్డ్రా చేయాలన్నా కూడా భయమే. ఏదైనా హ్యూజ్ అమౌంట్ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వేరే దగ్గర ఏదైనా బ్యాంకు పోయి హాస్పిటల్ పైసలు కట్టనప్పుడు హ్యూజ్ అమౌంట్ విత్డ్రా చేయాలన్నా కూడా భయమే, ఎవడొచ్చి దొప్పుకోబోతాడు అని. ఎందుకంటే సెక్యూరిటీ గార్డ్ ఉంటే ఒక నమ్మకం ఉంటుంది, సెక్యూరిటీ గార్డ్ లేకపోతే ఆబ్వియస్లీ ఎవరికైనా కూడా భయమే. పోలీసులు చిన్న పెద్ద అని కాదు,
పోలీసులల్లా కానిస్టేబుల్ని చూస్తే గజగజ వణికిపోతారు ఒక్కొక్కడు బయట. ఎస్ఐయా, సిఐయా, ఎస్పీయా, డీజీపీ అని కాదు, పోలీస్ డ్రెస్ అని. పోలీస్ అని అంటేనే పిల్లలైనా ఎవరైనా కూడా భయపడతారు కదా. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా సెక్యూరిటీగా పెడితే ఏమవుతుంది? ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ కానీ దీనిపైన మీరు ఏమనుకుంటారు అనేది కామెంట్లో పెట్టండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.